ఆత్మీయ సోదరులు, పూర్వ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు, నేను ఎమ్మెల్యే అనను, మాజీ కూడా అనను, నేనైతే ఆయనే కదా, మాజీ కూడా అనను. 1.5 సంవత్సరం ఉన్నా దాన్ని అద్భుతమైన అవగాహన తెచ్చుకున్నారు ఆయన. మంచి రిఫార్మ్స్ కూడా స్టార్ట్ చేశారు ఆ సమయంలో. తర్వాత చాలామంది వచ్చారు. ఆ తర్వాత నేను రావడం జరిగింది. నేను వచ్చిన కొత్తలోనే ఇంతకుముందు అధ్యక్షులు ఎలా చేశారనే విషయాన్ని నేను ఒక సర్వే చేసినప్పుడు అందులో అన్న చేసిన విషయాలు చాలా చాలా మనసుకు నచ్చిన విషయాలు చేశారు. ఇకపోతే ఈరోజు పలమనేరు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘానికి అధ్యక్షులుగా హరీష్ను అన్న నియమించడం జరిగింది. అందరూ పెద్దలు మాట్లాడతారు, మాట ఇచ్చా నిలబెట్టుకున్నాడు, అరే కలవాతలు ఉండేదే అందుకయ్యా, మాట ఇస్తే నిలబెట్టుకున్నాడు. వాళ్ళకి మాట మాసే తెలిస్తే తరతరాలుగా రాజకీయాలు చేయలేరు. ఇంకా ముందోడు పెద్ద ఆయన పితృ సమానులు రామకృష్ణారెడ్డి గారు, ఈరోజు ఆయన సంస్మరణ దినోత్సవం. అక్కడి నుంచి నేరుగా అన్న ఇక్కడికి వచ్చాడు. మాట అనేది, దాని విలువ అనేది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది వాళ్ళకు అది పూర్తిగా ఇంటి పేరుతో కలిసిపోయింది. నేను వారి గురించి నేను రోజు మీకు చెప్తే మీరు నవ్వుకుంటుంటారు, ఈయనేది మాకు చెప్పేది మా నాయకుడి గురించి. ఈ సందర్భంగా హరీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న గురించి చాలా గొప్పగా విషయాలు చెప్పారు, బాగానే ఉంది. ఆ గొప్పతనాన్ని మీరు కంటిన్యూ చేయాలి. మీరు కంటిన్యూ చేయకపోతే ఆయన యొక్క పోరాటము, రాజకీయంగా ఆయన చేస్తున్న గొప్ప విషయాలు, తన జర్నీ నిరర్థకమైపోతుంది. ఎవరెవరికైతే ఆయన అవకాశం ఇచ్చారో అవకాశాన్ని మీరు వాడుకోకూడదు. అవకాశాన్ని ఆయనకు గొప్ప పేరు తెచ్చేదాని కోసం మీరు పనిచేయాలని ఈ సందర్భంగా మిత్రులు పాపిరెడ్డి గారికి, రమేష్ గారికి కూడా ఈ సందర్భంగా మీకు మంచి నాయకత్వం లభించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సహకార సంఘం గురించి వచ్చారు, ఇంతకుముందు చెప్తున్నారు పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు భవన్, అక్కడ జాగా తేవడము, దానిలో కొత్త భవనం నిర్మించి పాత భవనం నేను అలానే పెట్టి వారి పేర్లంతా కూడా ఆ బండల పేరు ఉన్నాయి. అవి చాలా చాలా విలువైన విషయం. అది గత పరిపాలనలో వాటికంత విలువలు లేవు. న్యాయంగా దానికి ఫెన్సింగ్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం పలమనేరు ప్రజలు ముఖ్యంగా కూడా ఈ తూర్పు మండలాలన్నీ కూడా దాన్ని కొట్టేశారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ బోర్డు వేసినప్పుడు అది రామకృష్ణారెడ్డి గారి సహకార భవనం వేయాలంటే ఆ రోజు నా పరిస్థితి వేరు, అన్న పరిస్థితి వేరు. నా మీద ఎంత ప్రెషర్ ఇచ్చిందంటే అలా పెట్టకూడదని. ఎవరికి హక్కు ఉంది ఆపేదానికి? దాన్ని తెచ్చింది ఎవరు? దాన్ని నిలబెట్టింది ఎవరు? వాళ్ళ పేరు పెట్టకూడదు, పెట్టాలని నేను, పెట్టకూడదని ఇంకోరు, ఇద్దరికీ హక్కులు లేవు. నన్ను ప్రారంభోత్సవానికి ఆపేశారు. కౌన్సిలర్ అంతా వచ్చి నన్ను ప్రారంభోత్సవం చేయనీయకుండా ఆపారు. సరే అన్న వచ్చాడు, కొంచెంసేపు చూశారు. సరే ప్రారంభోత్సవం చేయని అన్నతో చేయించుకున్నాను. కట్టం తెరస్తానే ఊరు ఇదంతా అయ్యే పని కాదు, మనతో ఇది కథ వేరు అనుకొని అందరూ చల్లగా హ్యాపీగా ఆ రోజు అక్కడ కూర్చొని మాతో కూడా టీలు తాగి, పార్టీల తారతమ్యం లేకుండా కేవలం ఒక సహకార ఉద్యమంలో వాళ్ళ కుటుంబము మా కుటుంబం ఉన్నదనే ఒక ప్రేమాభిమానంతో మేము అప్పుడు జరుపుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇదేదో కాడ జరుగుతుంది, కొట్టుకుంటారేమని. అలా అన్న వెనకాల చాలా రోజులు నేను కూడా నడిచాను. ఇప్పుడు కూడా పూర్తిగా ఆయన, మీరు చెప్తారు ఆయన అనుకుంటూనే మార్పిచ్చాడు. మీకు అర్థం కాని విషయం ఉంటుంది. ఈ పొద్దు ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఈ సహకార వ్యవస్థ మీద ఒక హౌస్ కమిటీ చేశారు, దానికి అధ్యక్షుడు ఆయన. హౌస్ కమిటీ ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అసెంబ్లీకి సూచనలు ఇచ్చే స్థాయి అన్నమాట. అసెంబ్లీ ద్వారా గవర్నమెంట్కి ఈ పని మీరు చేయాలి అని ఆర్డర్ ఇచ్చే, సూచన కూడా కాదు, ఆర్డర్ ఇచ్చే స్థాయి. పేపర్ ఇస్తే ప్రెసిడెంట్ మార్చరా? నన్ను కూడా మార్చేస్తారు.
కాబట్టి ఆయన బలం అది, ఆయన గొప్పతనం కూడా అదే. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో స్ట్రైట్గా 3 మందిని పేరు పెట్టి పిలిచే సీనియారిటీ, అనుబంధం, ఆత్మీయులు కలిగిన వ్యక్తి. డెఫినెట్గా ఆయనకు ఆ భగవంతుడు ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోతానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.